అభినందనీయం. పార్టీ అంతా కూడా దీనిని పూర్తిగా వారికి ఇక్కడ యాక్టివ్గా పనిచేశారు. క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు. సో మరి తప్పకుండా ఆయన చేరిక ఈరోజు ముస్లిం మైనార్టీలు అయితే ఏఎస్పేట దర్గా గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నలభై సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందర్రామరెడ్డి గారు కానీ, రవీంద్రారెడ్డి గారు కానీ, కాజావలి కానీ, బాషా గారు కానీ 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ ఒక సంచలనమైనటువంటి విషయం. 4 దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, చూపించినటువంటి అభివృద్ధి, వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది. మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధికి, మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు. ఇది ఒక ఆరంభం మాత్రమే. విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో బీజేపీ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా, విధి విధానాలు అన్నటువంటివి లేకుండా, రాజకీయమే పరమావధిగా, అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం, అవమానకరమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో, రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతగట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది. వైఎస్ఆర్సీపీ తరఫున మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారి పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు సుందరయ్య గారు, రవి గారు, అదేవిధంగా కాజా గారు,
జునేద్ బాషా గారు, వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ ఉన్నారని చెప్పేసి ఆ రాజకీయం మేము చేయము. మన పనితనం చూసి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు వెల్కమ్ చేస్తూ మన విజయసాయిరెడ్డి గారికి మిగతా వచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఎంతో కొండంత అండగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. నా రాజకీయ ప్రయాణం అట్లా మొదలైంది. అయితే అదేవిధంగా నాకు బీద బ్రదర్స్లో బిఎంఆర్ మస్తానన్న నాకు ప్రతి విషయంలో అండదండగా ఉంటూ నన్ను ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు నేను సంతోషించదగ్గ విషయం ఏంటంటే మా విజయసాయిరెడ్డి గారు, ఆయన ద్వారా నేను పార్టీలో చేరే ఈ కార్యక్రమానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు. భవిష్యత్తులో మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి నాయకత్వం పార్లమెంట్కి ప్రభాకర్ రెడ్డి గారు, బిఎంఆర్ గారు, అదేవిధంగా మన విక్రమ్ గారు, వీళ్ళందరినీ బాగా యాక్టివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక చొరవ ఆ పరిస్థితులు కూడా మా విజయసాయిరెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి ఆయన నాయకత్వంలో హృదయపూర్వకంగా మేము పనిచేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.